ఈరోజు సూర్యాపేట జిల్లాలో మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిన అంశాలు, మనకి చూపించిన దారి, మనకి ఇచ్చిన కాన్స్టిట్యూషన్కి అమలు చేసుకోవడానికి సూర్యాపేట జిల్లాలో కావచ్చు, ప్రతి పల్లెలో పట్టణంలో కావచ్చు, ప్రజలకి ఉన్న హక్కులు కానీ అభివృద్ధి సంక్షేమం కానీ మనం అందరు కలిసికట్టిగా వారికి అమలు చేసే విధంగా ముందు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిన అంశాలు మనం సాధిస్తే వారు ఘనంగా మనం నివాళులు అర్పించినట్టు ఉంటుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ వాళ్ళంతూ ఉన్న బాధ్యతలు కావచ్చు, దీంట్లో ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసుకుంటూ వారికి ఖచ్చితంగా వాళ్ళ హక్కులు, అభివృద్ధి, సంక్షేమం చేసే విధంగా కష్టపడాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజు కార్యాచరణ మనం అమలు చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా అరైవ్ అలైవ్ సంబంధించిన వారోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం. రహదారి భద్రత విషయంలో జరుగుతున్న అంశాలు దృష్ట్యా పెట్టుకొని ప్రజలకి అవగాహన కల్పించడం, రహదారి మీద పాటించాల్సిన అంశాల గురించి ప్రత్యేకంగా డ్రింక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఫోన్లు మాట్లాడుతూ నడిపించడం కావచ్చు, ఇట్లాంటి విషయాలు చేయకుండా ప్రత్యేకంగా వారు ఆరోగ్యాన్ని కాపాడే విధంగా, వారు సుఖంగా ప్రయాణం చేసే విధంగా అంశాల గురించి ఈ వారోత్సవంలో వారికి మనం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్ తీసుకొని ప్రతిజ్ఞ చేసుకొని ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ రూల్స్లో పాటిస్తారని వారికి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వాళ్ళు ఘనంగా నివాళులు అర్పిస్తూ మా తరపున అందరికీ పార్టిసిపేట్ అయిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.